గాను నిస్సత్తుగాను ఏంటి చలికాలం స్టార్ట్ అయ్యి చేతులు రావట్లేదా? చేతులు చప్పట్లు కొట్టడానికి కష్టపడుతున్నారు, పాటలు పాడడానికి కష్టపడుతున్నారు, దిగులుగా కూర్చుంటున్నారు. దేవుని సన్నిధిలోకి మనం వచ్చిన తర్వాత వాటికి మించి మనము సంతోషంగా ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆరాధనలో మనం చెప్పుకున్నాం, మన సంతోషం అనేది, ఆనందం అనేది మనకు కలిగిన దాని మీద ఆధారపడితే, లేకపోతే దుఃఖపడతాం. ఈరోజు బాగా ఉంటే సంతోషంగా ఉంటాం, రేపు బాగలేకపోతే ఏడుస్తాం. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతోషంగా ఉండగలిగిన వాడు ఎవరు అంటే దేవుడు వారికి కలిగించిన రక్షణ బట్టి ఆనందించేవారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ రక్షణ అంతవరకు మనతో ఉండేది, మనల్ని కాపాడేది. మరి ఆ రక్షణను పొందుకున్న వాళ్ళు నిర్లక్ష్యంగానో నీరసంగానో ఉండడం కరెక్ట్ కాదు. దాన్ని బట్టి మీరు దేవుణ్ణి అవమానపరిచినట్టుగానే దేవుడు ఆలోచిస్తాడు. ఇంత గొప్ప రక్షణ వీరికిస్తే దానికి తెలియక అలా ఉంటున్నారా, తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నాడా అని దేవుడు అనుకుంటాడు. కాబట్టి మనం తెలిసి నిర్లక్ష్యంగా ఉండకూడదు, తెలిసి నిస్సహాయంగా ఉండకూడదు. ఆయన కనుదృష్టి కలిగిన ప్రదేశానికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మనం నిలబడ్డప్పుడు ఆయన ఉన్నాడనే ధైర్యం మన గుండెల నిండా నింపుకొని దేవుని స్తుతించాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. స్వరం పెంచి చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పెద్దగా వినిపించాలి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రెండు చేతులే చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంతోషంగా ఉందాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం క్రింది భాగాన్ని, లేకపోతే 17వ వచనం మళ్ళీ ఒకసారి చదువుతాం చూడండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుడి ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. దాదాపుగా నెల రోజులుగా మన విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క నీతి బయలుపరచబడాలి అనే సత్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. నువ్వు ఉన్న చోట, నువ్వు బ్రతుకుతున్న చోట, అది సంఘం కావచ్చు, సమాజం కావచ్చు, ఉద్యోగం చేసే చోటు కావచ్చు, ఎక్కడైనా సరే నీ బ్రతుకు మూలంగా నువ్వు కలిగిన దేవుని యొక్క నీతిని నువ్వు కనపరుస్తున్నావా? లేకపోతే ఆ విశ్వాసం వ్యర్థం. పెరుగుతున్న విశ్వాసము ద్వారా ఏం కనిపించాలి లోకానికి? దేవుని యొక్క నీతి కనిపించాలి. మన ప్రవర్తనలో, మన మాటలో, మన క్రియలో. ఎప్పుడైతే ఆ నీతి మన ద్వారా బయలుపరచబడుతుందో అనేకులు ఆ నీతిలోకి ఆహ్వానించబడతారు, ఆశపడి లేకుంటే ఆకర్షించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసం పెరగాలి. పెరిగే విశ్వాసంలో దేవుడే కనిపించాలి, దేవుని మీద ఉన్న నమ్మకమే కనిపించాలి, దేవుని పట్ల మనకున్నటువంటి విశ్వాసమే కనిపించాలి. అలా అలాంటి పెరిగినటువంటి విశ్వాసం పొందినటువంటి వ్యక్తిని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ వ్యక్తి ఎవరంటే అబ్రహాము గురించి మనం ధ్యానం చేస్తాం. అబ్రహాము జీవితంలో పిలుపును బట్టి వదిలిపెట్టాడు. చాలామంది ఈ రోజుల్లో పిలుపుని బట్టి వదిలిపెట్టని స్థితిలోనే బ్రతుకుతున్నారు. కాబట్టి వారి జీవితంలో ఆ పిలుపు స్థిరపరచబడదు. పిలుపుని బట్టి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, ఏదైతే ఏ విధంగా అయితే ఉంచాలని కోరుకున్నాడో, ఉండాలని ఆశపడ్డాడో, చేయాలని అనుకున్నాడో అది చేయడు. కాబట్టి పిలుపును నిశ్చయిత చేసుకోవడానికి మనం వేగిరపడాలి. ఏ విధంగా నిశ్చయిత చేసుకోవాలంటే ఆయన చెప్పింది ఏంటో అది చేయాలంతే. అంత మాత్రం కాకుండా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు, ప్రతి ఒక్క బాధను దేవుని సన్నిధిలో కుమ్మరించి బలిపీఠం కట్టి ప్రార్థన అనుభవంలోకి మనం రావాలి. అంత మాత్రం కాకుండా ఎదుటి వారి గురించి ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం పోయిన వారం ధ్యానం చేస్తాం. ఈ వారం ఇంకొక మాటను ధ్యానం చేద్దాం. చూడండి, ఆదికాండం, ఎవరితో ఫోన్ మోగుతా ఉంది, 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత
దేవుడు అబ్రహామును పరిశోధించెను. చాలు. ఏంటంట? అబ్రహామును పరిశీలించను కాదు, పరిశోధించను. పరిశోధన అంటే అది ఒక విషయంలో కాదు, అనేక రకాలుగా. పరీక్ష ఒక విషయంలో ఉంటుంది. ఒకవేళ చదువుకున్న పిల్లలకు తెలిసి పరీక్షలు అంటే ఆ అకాడమిక్ ఇయర్లో వాళ్ళకున్న సిలబస్ని బేస్ చేసుకొని వాళ్ళు చదువుతున్న సబ్జెక్టుల మీద పరీక్షలు ఉంటాయి. పరిశోధన అలా ఉండదు. అన్ని విషయాలు, దానికి సంబంధించిన అన్ని విషయాలను పరిశోధిస్తారు. పరీక్ష అనేది ఒక విషయం మీదనే ఉంటుంది. ఒకవేళ నీకు కలిగిన పరీక్షలు నీ పరిశుద్ధతను కాపాడుకుంటావా లేదా, నీకు ఇచ్చిన దాన్ని నమ్మకంగా నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావా లేదా. సౌలుకు దేవుడు అప్పచెప్పాడు, ఆ నమ్మకంగా బ్రతకలేకపోయాడు, విధేయత చూపలేకపోయాడు. యేసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అలా మనల్ని కొన్ని విషయాల్లో దేవుడు పరీక్షిస్తాడు. నీ నమ్మకాన్ని, నీ విశ్వాసాన్ని, నీ సమర్పణను, నువ్వు చెప్పిన మాటలు చాలా ఈజీగా చెప్తుంటాం కదా, మందిరంలో కావచ్చు, స్నేహితులతో కావచ్చు. నువ్వు ఎవరితో చెప్పినా నువ్వు ఆ మాట మీద నిలబడే మనిషివా కాదని నీకు తెలియకుండానే దేవుడు పరీక్షిస్తుంటాడు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఎలా అంటే అట్లా మాట్లాడమాకండి. అస్సలు దేవుని సన్నిధిలో అసలు అలాంటి మొక్కుబళ్ళు చేయమాకండి. నేను అలా ఉంటాను ప్రభా, ఇలా ఉంటాను ప్రభా, ఇక మీదట ఇంతే అని తీర్మానపూర్వకమైన ఆలోచనలు, మొక్కుబడులు దేవుని మందిరం చేస్తే బైబిల్లో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ఉంటుంది, నీ దేహమునకు కలిగిన శిక్ష నీ నోటి ద్వారా కలగనే మాకు. ఊరికి ఎందుకు చేయనప్పుడు ఊరికి చెప్పడం ఎందుకు, చాతగానప్పుడు నువ్వు చేస్తానని బీరాలు పలకడం ఎందుకు, నోరు మూసుకొని ఉంటే మంచిది కదా. ఈ రోజుల్లో విశ్వాసుల్లో చాలామంది దేవుని సన్నిధిలోకి వచ్చి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభా నేను అలా ఉంటాను కానీ అది ఒకరోజు, 2 రోజులు, కొంతకాలం తర్వాత అస్థిరంగా ఉండలేరు. దాన్ని బట్టి నష్టం వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది. కాబట్టి దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని నిన్ను సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు అబ్రహామును పరీక్షించాలి. ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తున్నాడు. అంటే అప్పటికీ 25 సంవత్సరాలుగా దేవుని వెంబడిస్తున్నాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టి నిరీక్షించి విశ్వాసం ఉంచి 100 ఏళ్ల వయసులో కూడా దేవుణ్ణే నమ్మి పరిస్థితుల వైపు చూడకుండా తన బ్రతుకులో ఒక ఆనందాన్ని పొందుకున్నాడు ఇస్సాకు వలన. ఇవన్నీ జరిగి ఇక చాలు, దేవుని కృపను బట్టి నాకు కలిగిన శ్రమ, దుఃఖం పోయింది, నా కుటుంబం ఒకళ్ళ నవ్వు కలగజేశాడు, ఒక నిబంధనలోనికి వచ్చాను, నిరీక్షణతో బ్రతకొచ్చు అనే సమయానికి ఇప్పుడు దేవుడు మళ్ళీ అతను పరిశోధించినట్లుగా మనం చూస్తాం. చూడండి, పరిశోధించాడు అంటే అతని పిలుపును, అతని విధేయతను, అతని నమ్మకత్వాన్ని, అతను లోబడి నడిచే విధానాన్ని, చెప్పిన మాట నిలబెట్టుకునేటువంటి స్థాయిని, స్థితిని, అన్నిటినీ పరీక్షించినట్టుగా మనం ఈ 22 అధ్యాయంలో కానీ కాస్త డీటెయిల్గా ధ్యానం చేస్తే మనకు అర్థమైపోతుంది. చూడండి, పరిశోధించే విషయంలో దేవుడు ఒక విషయాన్ని కాదు, అన్ని రకాల కోణాల్లో నువ్వు ఒక విషయంలో కరెక్ట్గా ఉన్నావా, అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నావా, ఏ విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావు, దేవుడికి లోబడి బ్రతుకుతున్నావని అన్ని విషయాల్లో నిన్ను పరిశీలించడాన్ని పరిశోధన అంటాం. ఇప్పుడు అబ్రహామును దేవుడు ఏం చేశాడు? పరిశోధించాడు. అందుకే బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది, మన విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి. ఏముంటాయి? ఉంటాయి, ఉండవా? ఉంటాయా, ఉండవా? ఉండాలా, వద్దా? ఉండాలని అంటారు, వస్తే మాత్రం తట్టుకోలేరు. అంటే చిన్నపిల్లల మనస్తత్వం. చదవాలి, పైకి వెళ్ళాలి, మంచి చదువులోకి వెళ్ళాలి, పరీక్ష లేకుండా పై చదువులోకి వెళ్తారా? అంటే మన ఆత్మీయతలో కూడా ఒక మెట్టు ఎదగాలంటే మన స్థాయిలో ఆ ఉన్న స్థాయి పరీక్షించబడిన తర్వాతే వాళ్ళు ఈ స్థాయి కాదు ఇంకొద్దిగా పై స్థాయి అని దేవుడు నిర్ణయించుకుంటాడు. అలా స్థాయిని మన పరీక్షల ద్వారా పెంచుకొని ఉన్నతమైన స్థాయిలోకి మనం వస్తూ ఉంటాం. అలానే
విశ్వాసానికి కలిగే పరీక్షలు ఉంటాయి. ఈ సత్యాన్ని మనం గమనించి అర్థం చేసుకొని మన విశ్వాసపు జీవితాన్ని కాపాడుకోవాలి. అది ఏ రకమైనా సరే. దేవుడు ఒకరిని ఒక కోణంలో పరీక్షిస్తే ఇంకొకరిని ఇంకొక కోణంలో పరిశోధిస్తాడు. రకరకాలుగా అన్ని యాంగిల్స్లో శోధిస్తాడు. ఇప్పుడు ఈయన మీదకి వచ్చినది ఏంటంటే పరీక్ష కాదు, పరిశోధన. అసలు ఇంతకాలం ఇన్ని రకాలుగా కరెక్ట్గానే ఉంటావా అని పరిశోధించాడు. మరి ఈ పరిశోధనలో ఆయన బయలుపరిచినటువంటి, ఆయన పొందుకున్నటువంటి, ఆయన కనపరిచినటువంటి నీతి ఏంటి? బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు ఒక మాట చదువుతాం చూడండి. పేతురు రాసిన 4వ మొదటి పత్రిక కాదు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రైస్తవుడైన దానిని బట్టి నువ్వు ఒకవేళ శ్రమ పడాల్సి వస్తే, క్రైస్తవుడు అంటే ఎవరు? బైబిల్లో ఏమని రాయబడి ఉంది? అంతియొకలు ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. శిష్యులే క్రైస్తవులు, పుట్టుకతో ఉన్న వాళ్ళు కాదు క్రైస్తవులు. ఎవరైతే అన్ని వదిలిపెట్టి యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి అన్నిటిని ఉపేక్షించుకొని ఆయన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించే వారు శిష్యులైతే, అలాంటి శిష్యులే క్రైస్తవులు. కాబట్టి ఈరోజు క్రైస్తవుడిగా నేను పుట్టాను అంటే నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు క్రీస్తుని ఎరిగి, నీకోసం ఆయన ఏం చేశాడో తెలుసుకొని, ఆయన కోసం నువ్వు ఏం చేయాలో అర్థమై, ఆయన రక్షణను నీ హృదయంలో ఉంచుకొని, పాప లోక స్వభావాన్ని వదిలిపెట్టి ఉపేక్షించుకొని ఆయన చెప్పిన మాటను బట్టి బ్రతకడమే క్రైస్తవం. అయితే ఆ క్రైస్తవాన్ని బట్టి నిందలు, శ్రమలు, బాధలు ఒకవేళ మనం ప్రశ్నించే వాళ్ళు, మన అనేవాళ్ళు, మన యొక్క మనస్తత్వాన్ని, మన యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించే వాళ్ళు, పరిశోధించే వాళ్ళు, లేకుంటే మనల్లో ఏదో ఒక విధంగా బాధ పెట్టేవాళ్ళు, వీటన్నిటిని బట్టి ఈరోజు నువ్వు ఒక్కడివే నీతిమంతుడువా, నువ్వు మాత్రమేనా యథార్థవంతుడు, మేం కాదా, నువ్వు మాత్రమేనా భక్తిపరుడు, మేం కాదా, మాలాగా నువ్వెందుకు ఉండకూడదు, ఇట్లా రకరకాలైనటువంటి శ్రమలను బట్టి, అది మానసిక శ్రమైనా శారీరక సంబంధమైన శ్రమైనా సరే, దాన్ని బట్టి శ్రమ పట్టబడిన దాన్ని బట్టి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. దాన్ని బట్టి ఇంకేం చేయాలి? మనము ఏమని చదివి మనము దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడైనందుకు నువ్వు శ్రమను కలిగిన దాన్ని బట్టి నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు మణిపూర్ సంఘటనలో క్రైస్తవులను కాబట్టి హింస పెట్టిన దాన్ని బట్టి వాళ్ళు సిగ్గుపడ్డారా, బాధపడ్డారా? ప్రాణాలను తృణంగా వదిలేసుకున్నారు. క్రైస్తవుడికి ఉన్న నిరీక్షణ ఒకటే, క్రైస్తవుడు ఈ లోకంలో జీవించడానికి, ఈ లోకంలో బ్రతకడానికి, ఈ లోకంలో సుఖంగా ఉండడానికి, ఈ లోకంలో సర్వస్వాన్ని పొందడానికి కాదు, పరలోకంలో దేవునితో ఉండడానికి బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనతో ఉండడానికి ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలని ఆశపడతాడు. శేఖర్ ఏంటి హమ్మింగ్ వస్తుంది? నా వాయిస్ నాకే అనిపిస్తుంది. ముందే నాకు నీరసంగా ఉంది, వాల్యూమ్ తగ్గించానుకో దగ్గు, కాఫ్ కంటిన్యూగా వస్తూ ఉంటుంది. దేనికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులే చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుడిగా శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. అయితే దాన్ని బట్టి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వేం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. నీ క్రియల ద్వారా నువ్వు మహిమపరచాలి, నీ వ్యక్తిత్వం ద్వారా దేవుని మహిమపరచాలి, నువ్వు దేవునికి లోపడిన దాన్ని బట్టి దేవుడు మహిమపరచాలి. అప్పుడే ఆ రోజు దూతలు ఎదుట నిన్నేం చేస్తుంది? దేవుడు పొగుడుతాడు. నా నామం నిమిత్తం హింస పొందినవాడు, నా నామం నిమిత్తం శ్రమ పొందినవాడు, నా నామం నిమిత్తం అవమానం పొందినవాడు, నన్ను ఒప్పుకున్నవాడు అని ఆ రోజు దేవదూతల ముందు మనల్ని ఘనపరిచి ఏం చేశాడు? మనకు కావలసినటువంటి జీవ కిరీటం అయితేమి ఆయన అనుగ్రహించాల్సింది ఏదైనా మనకి ఇస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు క్రైస్తవుడు అన్న దాన్ని బట్టి నువ్వేం పడకూడదు, సిగ్గుపడకూడదు. నువ్వు క్రైస్తవుడు అయినందుకే ఈరోజు చాలామంది
శ్రమలు ఎందుకు, దుఃఖం ఎందుకంటే వాళ్ళలాగా మనం బ్రతకం, వాళ్ళలాగా ఇష్టానుసారంగా జీవించం. మనం ఒక పద్ధతి ఉంటుంది, ఒక నీతి ఉంటుంది, ఒక పరిశుద్ధత ఉంటుంది, అన్నిటికి కమిట్ అవ్వం, అన్నిటికీ ఆరాటపడం, ప్రత్యేకంగా బ్రతుకుతాం. కాబట్టే వాళ్ళు మన శత్రువులు అయిపోతున్నారు. నువ్వు ఒక్కడివేనా అన్నట్టుగా చూస్తారు. అందుకే మనకు శ్రమలు. యేసేపుకి ఎందుకు శ్రమలు? అతను మంచిగా బ్రతికిన దాన్ని బట్టే. దావీదుకి ఎందుకు శ్రమలు? అతను మంచిగా బ్రతికిన దాన్ని బట్టే. మీరు అనుకుంటారు, నేను ఎవరికి ద్రోహం చేయలేదు కదా, ఎవరికి అన్యాయం చేయలేదు కదా, అందుకే శ్రమ. అంతే. నువ్వు నీతిగా బ్రతుకుతుంటే లోకం ఓర్చుకోలేదు. లోకంలో లోకానుసారంగా బ్రతుకుతే అదేం చేయదు. కానీ నువ్వు ప్రత్యేకంగా బ్రతుకుతే ఖచ్చితంగా లోకం నిన్ను శ్రమకు గురి చేస్తుంది. కాబట్టి ఈరోజు క్రైస్తవుడు అయినందుకు మనము శ్రమను అనుభవించినందుకు బాధపడకుండా మనం ఏం చేయాలంటే మన క్రియల ద్వారా మహిమపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే క్రైస్తవుడు అయినందుకు రకరకాలైన పరీక్షలు మన బ్రతుకులో ఉంటాయి. మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి రకరకాల పరీక్షలు మనకు ఉంటాయి. ఆ పరీక్షలు కొన్నిసార్లు దేవుడే మనల్ని పరిశోధించడానికి పెడుతూ ఉంటాడు. అలానే అబ్రహాము దీవించబడిన తర్వాత అబ్రహాము వదిలిపెట్టి అన్నిటిని కాదనుకొని ఎదుటి వారికి విజ్ఞాపన చేసి వారి కోసం పోరాడి ప్రయాసపడి దేవుని చిత్తాన్ని జరిగించి వాగ్దానాన్ని నమ్మకంతో పొందుకున్న తర్వాత పరీక్షించాడు. అంటే ఈరోజు పరిశోధన ఏ విషయంలో అంటే నువ్వు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, నువ్వు ఒక స్థిరంగా ఉన్న తర్వాత నువ్వు కరెక్ట్గా దాన్ని కాపాడుకుంటావా, లేకుంటే నువ్వు పొందుకున్న దాన్ని బట్టి నువ్వు అదే స్థితిలో ఆనందంగా ఉంటావా, అది అవసరమైతే ఇవ్వడానికి సిద్ధపడతావా? దేవునికి ఎక్కువ ప్రాధాన్యత నువ్వు ఇస్తున్నావా, లేకపోతే నీవు కలిగిన దాన్ని బట్టే సంతోషంగా బ్రతుకుతున్నావు అనేది నీ జీవితంలో దేవుడు పరిశీలిస్తాడు, లేకుంటే పరిశోధిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అబ్రహామును దేవుడు ఏ విధంగా పరిశోధించాడు అంటే చూడండి, ఎట్లనగా అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అనెను. ఇప్పుడు చూడండి వినండి, ఒక్కొక్క మాటను త్వరగా ధ్యానం చేద్దాం. పిలిచాడు దేవుడు. ఇంకేమనుకున్నాడు ఈయన? చిత్తం ప్రభు అంటే చెప్పండి ప్రభు అని ఒక మాట చెప్పాడు. ఈయన ఏమనుకున్నాడు? ఇప్పటి వరకు పిలిచిన ప్రతిసారి కూడా మనం 15వ అధ్యాయం నుంచి కానీ గమనిస్తే పిలిచిన ప్రతిసారి ఏదో ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. పిలిచిన ప్రతిసారి ఏదో ఒక మాట, బలపరిచే మాట చెప్పాడు. పిలిచిన ప్రతిసారి కూడా తను ఆదరించే విధంగా, తను ప్రోత్సహించే విధంగా, తను బలపరిచే విధంగా ఏదో ఒక మాట చెప్తూ వచ్చాడు. కానీ ఈసారి అలా లేదు. ఇప్పుడు ఈయన ఆనందంలో ఉన్నాడు. సర్వలోకానికి కూడా నా దేవుడు నాకు ఈ ముసలితనమందు ఒక కుమారుడు ఇచ్చాడని సాక్షాత్కంగా బ్రతుకుతున్నాడు. తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, నిలబెట్టుకున్నాడు, ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఎవరినైనా అడిగితే నమ్మకాన్ని కలిగించే స్థితిలో ఉన్నాడు. ఈ స్థితిలో దేవుడు పిలిస్తే అనుకున్నాడు, నువ్వు నమ్మకాన్ని బట్టి, నమ్ముకున్న దాన్ని బట్టి ఈరోజు ఒక మంచి స్థితిలో కలిగి ఉన్నావు, శబాస్ అని అంటాడేమో అనుకున్నాడేమో. కానీ ఏమంటాడు చూడండి, ఏమని అంటున్నాడంటే ఇప్పుడు 2వ వచనం చదువు. నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని. చాలు, బాంబు పడినట్టే పడిపోయింది. మనం ప్రభు చెప్పండి అంటే మనం ఆ మాటలో, ఆ ఉద్దేశంలో అన్నిటికీ సిద్ధపడి ఆయన చెప్పింది చేయడానికి మాత్రమే. ఈరోజు మన అలా సిద్ధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏ స్థితిలో అయినా సరే చెప్పండి ప్రభా, నేనేం చేయాలి, నీకోసం నేను ఎలా బ్రతకాలి అడిగే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు అబ్రహాము అలా అడిగాడు, చిత్తం ప్రభా చెప్పండి, ఏం చేయాలో చెప్పండి, ఏ విధంగా నడవాలో చెప్పండి అన్నట్టుగా చిత్తము ప్రభు అంటే ఆయన సడన్గా అంటాడు, నీకు ఒక్కడైన నీ కుమారుని, అది నువ్వు అతిగా అమితంగా ప్రేమిస్తున్న నీ కుమారుని ఏమంటున్నాడు, నువ్వు తీసుకుని వెళ్ళి మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నీకు చూపించు, ఒక పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించు అని చెప్పాడు. చూడండి, ఈ మాటను బట్టి అబ్రహాము మనకు చెప్తున్నదేంటి? అబ్రహాము విశ్వాసం ద్వారా బయలుపరుచుతున్నదేంటి? దేవుడే ఇచ్చాడు. ఈ దేవుడే అంటే 25 సంవత్సరాల నిరీక్షణను బట్టి, ఓర్చుకున్న దాన్ని బట్టి, శ్రమలు సహించి అవమానాలు భరించి దేవుని సన్నిధిలో కనిపెట్టి విశ్వాసం ద్వారా పొందుకున్న ఆ ఆనందాన్ని దేవుడు ఇప్పుడు కోరుకుంటున్నాడు.
ఏం కోరుకుని, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నువ్వు ప్రేమించు ఇస్సాకును నాకు దహన బలిగా. అంటే దహనము చేస్తే బూడిద మిగులుతుంది, అంటే ఇంకేమి ఉండదు, నామరూపాలు లేకుండా బూడిద చేయడమే, వదులుకోవడమే. ఇప్పుడు దహన బలి చేసిన తర్వాత బూడిద ఉంటుంది, అంటే ఇంక ఏమి లేకుండా నువ్వు సర్వం ఇస్తావా? ఈ మాటలో ఈ రోజుల్లో చాలామంది కూడా మొదట శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఆవేదనలో ఉన్నప్పుడు వదిలిపెట్టుకుంటారు, సమర్పణ కలిగి ఉంటారు, ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, పొందుకున్న తర్వాత వారికొచ్చిన దానిని బట్టి, వారు కలిగిన దాన్ని బట్టి దాన్ని ప్రేమిస్తుంటారు. కానీ దేవుని మీద ఆ గౌరవం తగ్గిపోతూ ఉంటుంది. దేవుడు ఎప్పుడు సాక్ష్యం చెప్పినా దేవుడు నన్ను ఇలా దీవించాడు అని వారు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని ఎదుటి వారికి కనపరచడానికి తాపత్రపడుతుంటారు. గమనించండి, ఎక్కడైనా సరే మనం కలిగి ఉన్నది ఒకవేళ దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి నిరీక్షించి ప్రార్థించి పొందుకున్నదైనా సరే అది కనపరచడానికి మనం ఇష్టపడకూడదు. దానిని బట్టి మనం గొప్పవారికి అనిపించడానికి ప్రయాసపడకూడదు. అది ఇచ్చింది దేవుడే, ఆయన కనపరచాలి. ఆయన కంటే నాకు ఈ లోకంలో ఏది అవసరం లేదు అన్నట్టుగానే మన బ్రతుకులో ఉండాలి తప్ప మనం కలిగి ఉన్న దాని మీద ఎక్కువ మక్కువ, మనం కలిగి ఉన్న దాని మీద ఎక్కువ ప్రేమ, మనం కలిగి ఉన్న దాని మీద ఎక్కువ సంతోషాన్ని పెంచుకుంటే అది కరెక్ట్ కాదని బైబిల్ చెప్తుంది. మీరు కానీ మత్తయి సువార్త ఒక మాట చూడండి. ఈ మాట చాలామందికి జీర్ణించదేమో, అర్థం బాగా ఇబ్బందిగా ఉంటుందేమో. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37 నుంచి. చాలు. తల్లినైనను తండ్రినైనను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవాడు ఆయనకు పాత్రుడు కాదు. ఇంకొక కంటిన్యూగా చదవండి. కుమారునైనను చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎవరు దేవుని బిడ్డలు, యథార్థమైనటువంటి భక్తి చేసే వాళ్ళు ఎవరు అంటే ఈ లోకంలో మనకి ఎంత ఉన్నా అది దేవుని తర్వాతే అనే ఆలోచనలోకి వచ్చిన వారే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ మాట చదివినప్పుడు నీకు దేవుడు అంటే ఇష్టమా, నీ బిడ్డలంటే ఇష్టమా? దేవుడు అంటే ఇష్టమా, నీ కుటుంబం అంటే ఇష్టమా? దేవుడు అంటే ఇష్టమా, నీ కలిగిందా దాన్ని బట్టే ఇష్టమా? దేని ఎక్కువ ఇష్టపడుతున్నావు? దేవుని ఎక్కువ కోరుకుంటున్నావు? ఏది ఉండాలని ఆశపడుతున్నావు? బైబిల్ చాలా స్పష్టంగా ఉంది. ఏమని చదివాం మనము? ఒక మనిషిని తండ్రినైనను తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అంటే బంధువుల మీద, రక్త సంబంధిక బంధు ప్రీతి మనం వదులుకోవాలి. రక్త సంబంధికుల మీద మనకు ప్రేమను, ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఎదగడానికి బంధకాలుగా ఉండిపోతాయి. మనలో దేవుని సన్నిధిలో స్థిరంగా నిలబడకుండా అడ్డుగా ఉండిపోతాయి. మనము దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి, దేవునికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అది ఏదైనా సరే, మనకు కలుగున్నది ఏదైనా సరే మొదట దేవుడే అను ఆలోచన కలిగి ఉండాలి. మనము అదేంటయ్యా మరి నా కుటుంబాన్ని నేను ద్వేషించాలా, వద్దనుకోవాలా, దాన్ని కాదనుకోకుండా ఉండాలా అంటే కావాలి. కానీ మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మరి ఈరోజు నువ్వు దేవునికి ఇస్తున్నావా? దేవునికి ఆ స్థానం ఇచ్చి ఘనపరుస్తున్నావా? లేకుంటే బిడ్డలను బట్టి దేవుని కించపరుస్తావు, బిడ్డలను బట్టి మందిరానికి రావో, ప్రతి విషయంలోని అశ్రద్ధ. నువ్వు దేవుణ్ణి ఎక్కడ కనపరుస్తున్నావు, ఎక్కడ మహిమపరుస్తున్నావు? నీ కోసమే, నీ బిడ్డల కోసమే, ఉన్నదాన్ని కాపాడు కోసమే తాపత్రపడతావు, వాటిని బాగుండడానికి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. కానీ దేవుని మాట, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, ఆయన మన నుంచి ఆశిస్తాడే తలంపు లేకుండా బ్రతికే విశ్వాసం ఏం విశ్వాసం అండి? ఎప్పుడు కావాలి కావాలి. అందుకనే ఏంటి యెషయా గ్రంథం ఇమ్ము ఇమ్ము అనే మెంటాలిటీ ఎవరిది? జలగది. దేవుని దగ్గరికి వచ్చి మనం అది ప్రభా, ఇప్పుడు ఉద్యోగం ఇస్తే పెళ్ళి కావాలి, పెళ్ళి అయితే
ఇల్లు కావాలి, ఇల్లు అయితే సంతానం కావాలి, ఇవన్నీ ఇవ్వు. మనం ఇచ్చేది ఎప్పుడు దేవునికి? ఆయన మన తరపున కోరుకునేది ఏంటని ఆలోచనలో ఈరోజు భక్తి చేయట్లే. మందిరం అన్న దేవుడన్నా మన అవసరాలు తీర్చే ఒక వ్యక్తిలాగా మారిపోయాడు. కష్టం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినట్టుగా బాధ కలిగితే మందిరానికి రావడం, అయిపోగానే మళ్ళీ మామూలుగా అయిపోతుంది. దేవుడి మీద ఈరోజు ప్రేమ తగ్గిపోతుంది, మనుషుల మీద ప్రేమ పెరిగిపోతుంది. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనుషులందరికంటే ఆయన ఎక్కువగా ప్రేమించాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కష్టపడ్డాడు, దేవుని సందులో కనిపెట్టాడు, ఓర్చుకున్నాడు, అవమానపడ్డాడు, వీటిని భరించి పొందుకున్నాడు. ఎవరిని? ఇస్సాకును. ఇప్పుడు ఇస్సాకు పట్ల అబ్రహాం ఇంటెన్షన్ ఎట్లా ఉందంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, నువ్వు ప్రేమించుచున్న నీ కుమారుని నా కోసం తీసుకురా అంటే, ఇప్పుడు ఏం చేశాడు ఆయన చూడండి. ఇప్పుడు ఈ 22వ అధ్యాయం ఆదికాండం 22వ అధ్యాయం, అక్కడ నీతో చెప్పబోవు పర్వతములు ఒక దాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. చాలు. ఏం చెప్పాడు? దహన బలి అర్పించమన్నాడు. నువ్వు కోరుకున్నది ఇప్పుడు నీకు కలిగిన ఇష్టం, సంతోషం అంతా కూడా మొత్తం దహనమైపోతుంది, దహించమైపోతుంది, ఏమి మిగలదో అని ఒక పరిశోధన. అంటే కుటుంబము విషయంలో ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నాడా? కుమారుల విషయంలో ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నాడా? నా మాట మీద ఎక్కువ నిలబడతాడా? ఆ మాటకు వాల్యూ ఇస్తాడా అని అతనికి పిలుపును, నేను లోబడి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను ప్రభు అన్నటువంటి అతనికి విధేయతను దేవుడు పరిశీలిస్తున్నాడు. చెప్పండి ప్రభా నేను చేస్తానని చెప్పడం ఈజీ, చేస్తేనే కదా చేసిన వాడు అవుతాడు. సౌలుకు ఒకటి చెప్తే ఇంకోటి చేశాడు. చేయడం అంటే మనకు నచ్చినట్టుగా చేయడం కాదు, మనకు కుదిరినట్టుగా చేయడం కాదు, మనకు అనిపించినట్టుగా చేయడం కాదు, దేవుడు కోరుకున్నట్లుగా మనం చేయాలి. ఆయన పద్ధతిని మనం తెలుసుకుని చేయాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి నేను ఆ పని చేస్తున్నాగా దేవుని కోసం, ఈ పని చేస్తున్నాగా దేవుని కోసం, అలా బ్రతుకుతున్నానుగా దేవుని కోసం. ఇవన్నీ నీవు అనుకొని నువ్వు సమకూర్చుకొని తెలుసుకొని చేసినావు కాదు. దేవుడు నీతో ఏం చెప్పాడు? ఆయన దేవుడు నీకు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు, ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఏ విధంగా నడవాలని కోరుకుంటున్నాడు. ఆయన కోరుకున్నట్లుగా, ఆయన చెప్పినట్లుగా, ఆయన ఆదేశించినట్లుగా వాక్యానుసారంగా నువ్వు చేస్తున్నావా? అది దేవుడు కోరుకుంటాడు. అందుకనే మత్తయి సువార్తలో ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు, ఈరోజు నువ్వు ఎంతగా పిలుచు ప్రభువా ప్రభువా, తండ్రి అని పిలువు, ఒకవేళ నీ ద్వారా క్రియలే జరగవచ్చు, ఏంటి అద్భుతాలే జరగవచ్చు, గొప్ప కార్యాలే జరగవచ్చు, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరగవచ్చు, విడుదల కలగవచ్చు, వారు సమాధానపరచవచ్చు. కానీ దేవుడు అంటాడు మీరెవరో నాకు తెలియదు అసలు అంటాడు. అదేంటి? ఆయన ఆయన ఆ నామ పేరిట జరిగిన క్రియలు జరిగాయి కదా, ఆయన యొక్క నామం మహిమార్థమే మనం బ్రతికేం కదా అంటే, అన్నీ కూడా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేశారు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయలేదు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం చేసే దానిలో మన ఇష్టం, మన సొంత చిత్తం, మనకు నచ్చినట్టు తెలిసినట్టు కాదు, దేవుడు చెప్పినట్టుగా చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు అలా నువ్వు చేస్తున్నావా? బిడ్డలను పెంచే విషయంలో, ఉద్యోగాల విషయంలో, పెళ్ళిళ్ళ విషయంలో, ఇల్లు కట్టుకునే విషయంలో, నిన్ను బ్రతుకునే విషయంలో దేవుడు నీకు చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నావా? నీకు అనిపించినట్టుగా చేస్తున్నావా? మనుషులకు చెప్పినట్టు నువ్వు చేస్తున్నావా? అక్కడ అర్థమైపోతుంది నువ్వు దేవునికి లోబడుతున్నావా, జనాలకు భయపడుతున్నావా. సమయంలో వచ్చి అడిగితే, అయ్యా జనాలకు భయపడి జడిసి పని చేశాను. జనాలకు భయపడితే నువ్వు దేవుని సంతోషపరుస్తావు? దేవుడు నీకు ఈరోజు ఇచ్చిన కృప నువ్వు మనుషులను సంతోషపెట్టడానికి కాదు కదా, దేవుని చిత్తాన్ని తెలుసుకొని నమ్మకంగా బ్రతకడానికి కదా. అలా నువ్వు దేవునికి నిజంగా నువ్వు కలిగిన దాన్ని బట్టి వదులుకోవడానికి కూడా దేవునికి లోపడుతున్నావా? ఇవ్వడానికి కూడా దేవునికి లోపడుతున్నావా? దేవుడు అడిగితే ఇచ్చే విధంగా దేవునికి లోపడుతున్నావా? లేకుంటే గొనుక్కుంటూ సనుక్కుంటూ దేవునికి లోపడుతున్నావని దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. చూడండి, లోబడటం అంటే ప్రతి విషయంలో ఆయన అడిగింది మొత్తం చేసేటట్లుగా మనం బ్రతకడమే లోబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహామును దేవుడు అడిగినప్పుడు ఆయన లోబడ్డాడు. చిత్తము అన్నాడు, చెప్పండి ప్రభా చేస్తానన్నాడు, చెప్పాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే చూడండి 3వ వచనం,
తెల్లవారినప్పుడు అని రాయబడింది. తెల్లవారినప్పుడు అంటే 4 రోజులు టైం తీసుకున్నాడా? అంటే ఈరోజు రాత్రి మాట్లాడితే, ఈరోజు మాట్లాడితే ఉదయాన్నే, అంటే వెంటనే. ఈ రోజుల్లో దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి చాలామందితో మనం చర్చించి వాళ్ళ మాటలు విని, వీళ్ళ మాటలు విని చివరకు ఏదో ఒకటి చేస్తాం. ఇప్పుడు ఈయన ఎవరితో చెప్పలా, మరి భార్యకు చెప్పాడో లేదో మనకు తెలియదు. భార్యకు చెప్పింటే ఖచ్చితంగా అడ్డుపడి ఉండేది. ఏందయ్యా, ఈ 90 ఏళ్ళ వయసులో కొడుకుని కంటే అతను కూడా బూడిద చేస్తావా, ఏం దేవుడు అని అంటుందేమో. అలా ఎందుకంటే స్త్రీలు బలహీనమైన ఘటాలని బైబిల్లో రాయబడింది కదా. అడ్డుపడేది వాళ్ళే. దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకుండా, దానికి మహిమ రాకుండా చాలా సందర్భాల లోక సంబంధంగా ఆలోచించి అడ్డు చెప్పేవాళ్ళు వాళ్ళే. అయితే చెప్పాడో లేదో మనకు తెలియదు. చెప్పకుండా తెల్లవారగానే వెంటనే లోబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అబ్రహాము ఏ స్థితిలో అయినా సరే దేవుని మాట విన్నాడు, లోబడ్డాడు. లేచిరా అన్నప్పుడు లేచి వచ్చాడు, విడిచిపెట్టు అంటే విడిచిపెట్టాడు. ఇస్మాయేలు విషయంలో నువ్వు బాధ పెట్టుకోవద్దంటే బాధ పెట్టుకోలేదు, వదిలిపెట్టేశాడు. కాబట్టి మన జీవితంలో చెప్పిన వెంటనే లోబడే విధంగా మనం ఉంటామా? కొంతకాలం పోయిన తర్వాత ఏదో శ్రమ కలిగి మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రమే లోబడే వారిగా ఉంటున్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. అయితే తెల్లవారినప్పుడు ఏం చేశాడు చూడండి, 3వ వచనం. అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకుని వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు, అయ్యా మా ఆవిడ ఒప్పుకోలేదు, అయ్యా నా కుమారు రాలేదు, అయ్యా కట్టెలు దొరకలేదు, అయ్యా అంత దూరం నేను రాలేను, మోయే పర్వతం నేను ఎక్కలేను. ఈ రోజులు అవే కదా మనకు సాకులు. ఏంటమ్మా అంటే ఎన్నెన్ని సాకులు ఎన్నెన్ని చెప్తారో. అవన్నీ సాకులు కాదు. వాళ్ళ అవసరాలకు, జ్వరం వచ్చి తలనొప్పి ఉన్న వాళ్ళు అవసరం ఉంటే బజార్కి పోతారు, పెళ్ళిళ్ళకి పోతారు, లేకుంటే ఫంక్షన్లకు పోతారు, మందిరానికి వస్తారా? ఏంటి అంటే ఒకటే తలనొప్పి. ఫంక్షన్ అయితే గబగబ రెడీ సంతోషంగా వెళ్ళొచ్చు. స్టూడెంట్స్ అని అడుగుతాను మా కాలేజీలో, ఏందిరా పడుకున్నావు అంటే తలనొప్పి. నాకు అసలు అర్థం కాని ఫజిల్ అంటే, మనకు తలనొప్పి పుడుతుంటే నిద్ర ఎట్లా వస్తుంది? అమ్మా ఎవరికైనా వస్తుందా? తల పోటుంటే నిద్ర వస్తుందా? స్టూడెంట్ చెప్పే సమాధానాలు ఏందిరా అంటే, బాగలేదు సార్, మనసు బాగలేకపోతే నిద్రపోతారు, తలనొప్పి వస్తే నిద్రపోతారు. మీరు కూడా అట్లే ఉన్నారా? లేరు కదా. చిన్న చిన్న వాటికే సాకులు చెప్తారు దేవుని దగ్గర రావడానికి. ఇంట్లో కుదరలేదు, అన్నీ కుదురుతాయా? కుదుర్చుకోవాలి. మన ఆరోగ్యం సహకరించదు, కానీ దేవుని మీద ఉన్న ప్రేమను మనం కనపరచాలంటే రావాలి. ఇప్పుడు ఈయన నేను చూపించే దేశానికి ఆ యొక్క ఊరికి వెళ్ళు అన్నాడు. అది దూరం, 3 దినములంత ప్రయాణం. ఈ 3 రోజుల్లో ఎన్ని రకాల ఆలోచనలు అబ్రహాంలో వచ్చి ఉంటాయి. ఎంతగా తన్ను తాను పరీక్షించుకున్నప్పుడు ఎంతగా వేదన పడి ఉంటాడు. ఈ వేదన, ఈ దుఃఖం, వీటన్నిటిలో ఏ దాన్ని బట్టి దేవుడు ఈ విషయంలో కన్సిడర్ చేయొచ్చేమో, ఈ విధంగా చెప్తే దేవుడు ఒప్పుకోవచ్చేమో అని దేవుని ఒప్పించడానికి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రాధేయపడడానికి, ప్రభువా ఏం చేయాలి, నేనైతే ఓకే చెప్తుంటారు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నట్టుగా, నాకు ఇష్టమే ప్రభు కానీ మా ఆవిడ ఒప్పుకోలేదు, నాకు ఇష్టమే కానీ నా కొడుకు రాలేదు, నాకు ఇష్టమే కానీ ఆరోగ్యం సహకరించలేదు, పరిస్థితి బాగలేదు, వాతావరణం బాగలేదు, ఇలా ఎన్నో రకాల సాకులు చెప్పొచ్చు. చెప్పాడా? లోపడ్డం అంటే ఇవేమీ చెప్పకుండా ఆయన చెప్పినట్టుగా బ్రతకడమే. మరి ఈరోజు ఆయనకు లోబడి ఎట్లా బతుకుతున్నావు? ఎన్ని సాకులు, ఎన్ని విషయాల్లో, ఎన్ని రకాలుగా, ఎన్నిసార్లు నువ్వు దేవునితో సాకులు చెప్పింటావు, దైవ సేవకుడితో సాకులు చెప్పింటావు. నువ్వు దేవుని, అది నీ సమర్పణనా, నీ భక్తినా? కాదు. చూడండి, సాకులు చెప్తూ మనం కాలయాపన చేయడం భక్తి కాదు. ఇప్పుడు ఈయన చెప్పాడు, ఇప్పుడేంటి, దహన బలికి కట్టెలు ఈయన సమకూర్చుకోవాలి, నిప్పు ఈయన సమకూర్చుకోవాలి, తర్వాత కత్తి, చంపడానికి కత్తి ఈయన సమకూర్చుకోవాలి, అవి కూడా తన ఎంట పెట్టుకోవాలి. ఎంత వేదన ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది. కానీ
దేవునికి లోబడే విషయంలో ఇవి మొహమాటానికి పోకుండా, బంధుప్రీతికి పోకుండా, లేకుంటే రక్త సంబంధం అనకుండా దేవుడు చెప్పినట్టు చేయాలనే ఆలోచన మాత్రమే అబ్రహాంలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది బంధువులను బట్టి, స్నేహితులను బట్టి, రక్త సంబంధికులను బట్టి దేవునికి ఎదురు చెప్తుంటారు. వారిని అడ్డుగా, సాకుగా చెప్పి వీరు నిర్లక్ష్యంగా బ్రతుకుతుంటారు. అబ్రహాము విశ్వాసాలకు తండ్రి ఎందుకు అయ్యాడంటే దేవుడు చెప్పినట్టుగా లోబడి జీవించిన దాన్ని బట్టే. తన విశ్వాసం ఉంది, ఆయన అడిగాడు, నాకు ఇష్టమైనది ఏదైనా సరే ఆయన కోరుకున్నాడు, ఆయన అడిగితే నేను ఇవ్వనా అని ఇచ్చేశాడండి. ఈరోజు మనమైతే ఎలా ఉంటామో చూడండి. అయితే ఇక్కడ ఆయన చెప్పినట్లుగా, ఆయన చెప్పిన చోటికి వెళ్ళాను అని మనం చదువుతాం. 3వ వచనం, ఆయన చెప్పిన చోటికి వెళ్ళాను. చెప్పిన చోటికి ఎలా వెళ్ళాడు? సిద్ధపరచుకుని వెళ్ళాడుగా, సిద్ధపడే వెళ్ళాడుగా, ఆయన కోరుకున్నవి అన్ని కూడా సమకూర్చుకొని వెళ్ళాడుగా. నేనంటాను, ఈరోజు నువ్వు మందిరానికి వచ్చావు, ఏం సిద్ధపరచుకొని వచ్చావు? దేవుడు ఏం కోరుకుని ఏ విధంగా రమ్మని చెప్పాడు ఆ విధంగా సిద్ధపరచుకొని వచ్చావా? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని మందిరానికి వెళ్ళేటప్పుడు రాసుకున్నాం కదా. మందిరానికి వెళ్ళేటప్పుడు ఆయన సన్నిధికి చెప్పిన ఆయన మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ఎలా సిద్ధపడ్డావు? ఏమి సమకూర్చుకున్నావు? ఏం ఉండాలని దేవుడు చెప్పాడు? ఇదే పిలుపుకు లోబడ్డం అంటే, ఇదే దేవునికి విధేయత చూపడం అంటే. రావడం కాదు, ఆయన చెప్పినట్టుగా చేయడం, ఆయన కోరుకున్నట్లుగా బ్రతకడం, ఆయన ఆశించినట్లుగా మనము చేయడమే మన దగ్గర నుంచి దేవుడు ఆశించేది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నువ్వు విశ్వాసపు స్థాయిలో ఒక స్థానానికి వచ్చిన తర్వాత నువ్వు ఏం కోరుకుంటున్నావో ఆ విషయంలో నీ తలంపేంటో, నీ ఉద్దేశం ఏంటో, దాన్ని కోరుకుంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో దేవుడు నిన్ను పరిశోధించినప్పుడు, దేవా నీకంటే నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు అని చెప్పడం కాదు, పాడడం కాదు, అవసరమైతే దాన్ని దేవుని కోసం ఇచ్చేయగలిగిన స్థితిలో, వదులుకోగలిగిన భక్తిలోకి నువ్వు రావాలి. అదే దేవుని మీద ఉన్న నీకున్న నమ్మకం ఇవ్వాలి. ఎక్కడ నేను వదులుకోలేను, వాళ్ళని వదులుకుంటే రేపు నాకు అవసరానికి వాళ్ళు వస్తారా? రేపు మళ్ళీ వాళ్ళ దగ్గర ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి? ఏదో ఒక రోజు వాళ్ళే కదా, నా బంధువులే కదా, వాళ్ళతోనే కదా నాకు అవసరాలు ఉంటాయి. నేనంటాను, నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతుకుతే నీ అవసరాలన్నీ తీరుస్తాడు, నీకు అన్ని కూడా సమకూర్చుకుంటూ వస్తాడు. వాళ్ళని ఈ లోకంలో వాళ్ళకంటే ఒక స్థాయిలో నేను ఉంచినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా నీ దగ్గరికే వస్తారు. అవునా కదా? ఈ రోజుల్లో మన స్థాయి పెరిగితే మనం చేసిన తప్పులు మన ఏవి కూడా గుర్తుండవు, అందరూ మన దగ్గరికి వస్తారు. మనం మంచి వాళ్ళం కాకపోయినా మన దగ్గరికి వస్తారు. కారణం ఏంటి? మనకున్న స్థాయి, హోదా, డబ్బు, ధనం. నువ్వు దేవుని నమ్మిన తర్వాత నిన్ను ఆ విధంగా హెచ్చిస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి ఎవరి దగ్గర నువ్వు వెళ్లకుండా, ఎవరి దగ్గరకు నువ్వు వెళ్లకుండా దేవుడిని నా స్థితిలో హెచ్చిస్తాడు. అలా ఉండాలి అంటే నువ్వు దేవునికి లోబడాలి, దేవుడు చెప్పినట్టుగా చేయాలి. ఇంకొక మాట చూసుకుందాం, చూడండి 5వ వచనంలో ఎలా వెళ్ళాడు అంటే ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నాడు అబ్రహాము అనే మాటను మనం చూస్తే, 6వ వచనం చదవమ్మా. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును, కత్తిని పట్టుకొని పోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు? దహన బలి అర్పించాలి. ఎవరిని అర్పించాలి? ఇస్సాకుని అర్పించాలి. ఇప్పుడు ఇస్సాకును ఉన్నాడు. దహన బలి అర్పించడానికి ఏమున్నాయి? కట్టెలు కావాలి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నాయి. వాటి వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఈరోజు ఆయన చెప్పినట్టుగా నీవు సమర్పణలోకి వస్తే ఆ సమర్పణ బట్టి సిద్ధపాటు కలిగి లోబడుతున్నావా? లేకుంటే ఎలా లోపడుతున్నాం మనం? ఏ విధంగా ఆయనకు చెప్పినట్టుగా? ఇంకొక మాట బైబిల్లో ఏమని ఉంటుందంటే, ఒక్కడైన కుమారుని మీద మనం దేవునికి సమర్పణగానే మనం వాళ్ళు పెంచాలి తప్ప లోకంలోకి వెళ్లకుండా మనం జాగ్రత్త పడాలని బైబిల్లో రాయబడింది. కాబట్టి తను తాను, ప్రభు నాకు ఇచ్చిన కుమారు నీకే సమర్పిస్తున్నాను, నీ చిత్తానికే సమర్పిస్తున్నాను, నీ ఇష్టానికే సమర్పిస్తున్నాను, నీకే అప్పచెప్తున్నాను అని దేవునికి అప్పచెప్పడానికే తీసుకెళ్ళినట్టుగా అబ్రహామును మనం చూస్తాం. లోకంలో లోక ఆశలకు, లోక ఇష్టాలకు, లోక కోరికలకు కాకుండా ఇస్సాకు జీవితంలో కూడా ఒక అనుభవం. దేవునికి సమర్పించుకుంటే, దేవునికి లోబడితే, దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతే ఆయన ఎలాంటి స్థితిలో మనల్ని బలపరుస్తాడో, ఆశీర్వదిస్తాడో అని తెలియజేయడానికే తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. గమనించండి, ఈరోజు నీ బిడ్డలకు ఎలాంటి కట్టుబాట్లు నేర్పుతున్నావు, ఎలాంటి ఉద్దేశం నేర్పుతున్నావు?
దేవునికి మొక్కాలి, దేవునికి లోబడాలి, ఆయన మాట చొప్పున బ్రతకాలనే ఉద్దేశాన్ని బిడ్డలకు నేర్పుతున్నావా? లోకంలో ఎవరికైనా చేయొచ్చు, ఎలానైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ మందిరానికి వస్తే సరిపోతుంది అన్నట్టుగా నేర్పుతున్నాం. కానీ ఒక్కడే ఉన్నటువంటి కుమారుణ్ణి ఆ ఒక్క దేవునికి సంపూర్ణంగా సమర్పించడానికి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తాం. చూడండి, దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి సిద్ధపాటు అంటే ఏం చేశాడు? దహన బలికి కట్టెలు తీసుకున్నాడు, వాటిని ఆయన చీల్చి పేర్చుకొని వచ్చాడు. అయితే వాటిని ఇస్సాకు మీద పెట్టి తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. గమనించండి, దేనికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో మన బిడ్డలను కూడా ఒక సమర్పణ కలిగిన స్థితిలోకి తీసుకొని రాగలిగితే వాళ్ళ జీవితాలు చాలా క్షేమకరంగా ఉంటాయి. ఇప్పుడు యేసు ప్రభుని గురించి మనం చూస్తే, యేసు ప్రభు తన సిలువ తానే ఎత్తుకుని పోయినట్లుగా రాయబడింది. ఇక్కడ కూడా తన బలికి కట్టెలు ఆయన మోసినట్లుగా మనం చూస్తాం. అంటే ఒక సమర్పణకు లోబడి బ్రతకడానికి సిద్ధపడిన వ్యక్తినిగా మనం చూస్తాం. అంటే మన బిడ్డలను కూడా దేవుని మాటకు లోబడి మనం సమర్పించుకొని ఆ సమర్పణ బలిపీఠాన్ని మనం కట్టుకోగలిగితే మనల్ని దేవుడు చూసుకుంటాడనే నీతిని మన బిడ్డలకు నేర్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొకటి, మనకు శ్రమ కలిగినప్పుడు, మన బాధ కలిగినప్పుడు మనకి ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4:19 వచనం. చాలు, మళ్ళీ ఒకసారి చదువుతుంది చూడండి. దేవుని చిత్త ప్రకారం బాధపడువారు. ఇప్పుడు అబ్రహాం ఎవరి ఇష్టానుసారంగా బాధపడుతున్నాడు? దేవుడే పరిశోధించాడు కాబట్టి శ్రమ వచ్చింది. ఇలా శ్రమ వచ్చినప్పుడు ఏం కలిగి ఉండాలి? సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన ఆ దేవునికి తమ్మును తాను అప్పచెప్పుకోవాలి. సో మన జీవితంలో ఒక శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలో సత్ప్రవర్తన ఉండాలి. శ్రమలో మన ప్రవర్తన తారుమారయ్యే సందర్భాలు ఉంటాయి. మనుషులు ఆశ్రయించవచ్చు, వేరే పద్ధతుల్లోకి వెళ్ళవచ్చు, లేకుంటే విగ్రహారాధన దగ్గరికి వెళ్ళవచ్చు. శ్రమ కలిగింది. సౌలు దేవుడు మాట్లాడలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాడు? కర్ణపిశాచం గల వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. మన ఆలోచనలు మారిపోవచ్చు, ఏదో ఎవరో ఒకరి ద్వారా నెమ్మది పొందుకోవచ్చిన ఆలోచన వస్తుంది. కానీ మనకు శ్రమ కలిగినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా మనము చూసుకోవాలి. అది క్రైస్తవుని యొక్క బాధ్యత. క్రీస్తు పిలుపులో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించిన మనము శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఆ శ్రమలో, బాధలో తప్పిపోకుండా, పడిపోకుండా, లేకుంటే దిగజారిపోకుండా, దేవునికి దూరం కాకుండా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి లోబడేటట్టుగా మనల్ని మనం ఆయనకు అప్పచెప్పుకోవాలి. ఇప్పుడు అబ్రహాము కూడా తన కలిగిన శ్రమలో సత్ప్రవర్తన కలిగిన వాడై, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో ఏంటి నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో అని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు ఆయన అధికారానికి ఒప్పుకోను, అయ్యా నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, ఇది నీవు ఇచ్చావు కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను, నువ్వు కావాలంటున్నావు తీసుకో, నాకు నీవు లేకుండా నాకు ఈ లోకం ఏది అవసరం లేదని ఇవ్వడానికి మనస్ఫూర్తిగా సిద్ధపడ్డాడో, తన స్వబుద్ధిని ఏమాత్రం ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించాడు, ఆరాధించాడు, ఒప్పుకున్నాడు. తన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి లోబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజుల్లో నీకు శ్రమ కలిగినప్పుడు, నీ బాధ కలిగినప్పుడు దేవుని నీతి నీ ద్వారా బయలుపరచబడుతుంది. అదేంటంటే నువ్వు నమ్మకంగా దేవుని కోసం బ్రతుకుతున్నావు, నమ్మకంగా ఆయన చెప్పింది నువ్వు చేస్తున్నావు, నమ్మకంగా ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తే దేవుడు నిన్ను ఈ విధంగా దీవించాడని ఒక దేవుని యొక్క నీతి నీ ద్వారా బయలుపరచబడాలని. ఒకవేళ శ్రమలు ఈరోజు నీ కుటుంబంలో ఉన్నాయేమో, ఒకవేళ బాధ నీ కుటుంబంలోకి వచ్చాయేమో, దాన్ని బట్టి దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడేమో. కాబట్టి కృంగిపోకుండా నువ్వేం చేయాలంటే, క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడకుండా దేవుని మహిమపరిచే విధంగా నీ ప్రవర్తనను కాపాడుకొని అబ్రహాము వలె లోబడి ఆయన చెప్పిన వాటిని సిద్ధపరచుకొని ఆయన చెప్పిన చోటుకు వెళ్ళి ఆయన చెప్పినట్టుగా మనం చేయగలగాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వీటన్నిటికి బట్టి అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ మాట చదువుదాం చూడండి, చదివి ముంచుకుందాం. 12వ వచనం. ఎస్, కాదు 12వ వచనమమ్మా. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రెండు చేతులు చెప్తాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి భయపడడం.
లోకానికి భయపడలా, మనుషులకు భయపడలా, పరిస్థితులకు భయపడలా. దేవునికి భయపడితే దేవునికి మాత్రమే లోపడతాం. ఏంటంట? దేవునికి భయపడితే దేవునికి మాత్రమే లోపడతాం. దేవునికి భయపడితే దేవుని మాట మాత్రమే వింటాం. దేవునికి భయపడితే దేవుడు చెప్పినట్టుగానే చేస్తాం. దేవుడికి లోపడితే, దేవునికి భయపడితే ఆయన చెప్పిన వాటిని సమకూర్చుకుంటాం. చూడండి, ఇంత విధేయత చూపితే ఆయన చెప్పిన మాట ఏంటంటే చాలా నమ్మకంగా ఉన్నావు అనట్లా, నేను చెప్పినట్టు చేసినావు అని అనట్లా, నువ్వు నాకు భయపడుచున్నావు. మరి మనకు భయభక్తులు ఉంటే ఏం చేస్తావు? మన పరిశోధనే మన మీదకి వచ్చినా దేవుడికి లోబడి బ్రతుకుతాం, దేవుడు చెప్పినట్టుగా జీవిస్తాం. అది దేవుని భయం. కాబట్టి మన మనసులో, మన గుండెలో, మన కడుపులో భయం లేదు. కాబట్టి విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. భయం లేదు, భక్తి మాత్రం ఉంది. భక్తి ఏంటంటే అనేకులు కనిపిస్తుంది కాబట్టి దీన మనసు లేకపోతే దీన ముసుగు ధరించుకొని కనిపించవచ్చు, మాట్లాడవచ్చు, కానీ భయం అనేది కనిపించదు కదా. దేవుని పట్ల భయం కలిగి ఉండాలి. కాబట్టి ఈరోజు అబ్రహాము తన జీవితం ద్వారా బయలుపరిచిన నీతి ఏంటంటే దేవునికి భయపడేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి భయపడడం అంటే అని చెప్పినట్టుగా లోబడి చేయడం, ఆ లోబడి వాటిని సమకూర్చుకోవడం. అలా కాకుండా ఉంటే ఈరోజు అబ్రహాం గురించి మనం చెప్పుకునే వాళ్ళం కాదు. చూడండి, తనకిష్టమైనదాన్ని ఇవ్వడం, అందుకని ఆయన ఇచ్చి పొందుకున్నాడు అని బైబిల్లో రాయబడింది. కాబట్టి దేవుడు ఈరోజు ఒక స్థితిని ఇచ్చాడా, ఒక స్థానాన్ని ఇచ్చాడా, ఒక స్థాయిని ఇచ్చాడా, ఒక సంతోషాన్ని ఇచ్చాడా? ఒకవేళ నిన్ను పరిశోధించడానికే ఒకవేళ అది లేకుండా పోయిందనుకోండి, నువ్వు దుఃఖపడి, బాధపడి, కృంగిపోయి, దేవుడికి నన్నెందుకు ఇలా చేశాడు, మొన్నటి దాకా బాగుంది, నిన్నటి దాకా బాగుంది, పోయిన సంవత్సరం బాగుంది, ఈ సంవత్సరం ఇలా కలిగిందని బాధపడకుండా నీ ప్రవర్తన సరిచూసుకొని, ప్రభా ఇవ్వడం తీసుకోవడం నీ ఇష్టం కదా. యోబు అదే అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనేను. కాబట్టి ఆయనకే మహిమ కలగాలి. కాబట్టి మనకు ఉన్నదాన్ని బట్టి తృప్తిగా ఉండడం, లేని దాన్ని బట్టి కృంగిపోవడం మనకు భక్తి కానే కాదు. ఉన్నా లేకపోయినా ఏ స్థితిలో ఉండినా సరే సంతృప్తి కలిగి నేర్చుకోగలగడమే భక్తి, ఆయనకి ఇవ్వడమే భక్తి. కాబట్టి ఈరోజు నీ భక్తి ద్వారా ఆయన అడిగింది ఇవ్వగలిగినటువంటి ఒక సమర్పణలోకి రావాలి, ఆయన చెప్పింది చేయగలిగినటువంటి ఒక విశ్వాసంలోకి రావాలి. అది ఎంతటి శ్రమనైనా సరే దేవునికి భయపడి ఆ పని చేయగలిగిన స్థితిలోకి రావాలి. దానిని బట్టే మనము అనేకులకు ఏమవుతాం అంటే దీవెనకరంగా మార్చబడతాం. మనలాంటి ఒక జనాంగాన్ని మనం పెంచగలుగుతాం. మనమే కొందరికి వారసులం అవుతాం. మన విశ్వాసంలో కొందరు వస్తారు, మన విశ్వాసం చూసి వాళ్ళు బలపరచబడతారు. రేపు మనల్ని చూసి ఇదిగో వీరి విశ్వాసమే నన్ను బలపరిచింది ఒక సాక్షాత్కరంగా ఉంటాం. మన విశ్వాసం బలహీనపోయి, మనమే కృంగిపోయి, మనమే బాధపడుతూ, మనమే దూరం అయితే ఇంకెవరు ఆయన మీద ఆధారపడి దేవుని సన్నిధికి వస్తారు? కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడేమో, నిన్ను దేవునికి అప్పచెప్పుకో. అయితే ఆయన ఏం చేస్తాడు, నువ్వు అప్పచెప్పుకొని ఆ పని చేస్తే అప్పుడు ఒక మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి 14 వచనం, 22:14. ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అంటే ఏంటి యెహోవా ఈరే అంటే? యెహోవా చూచుకొనును. ఏంటంట? యెహోవా ఇప్పుడు నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, చాలామంది వాళ్ళ బాధల్లో దేవుడు చూసుకుంటారులే, దేవుడు ఉన్నాళ్ళే, దేవుడు చూసుకుంటారు అంటూ ఉంటారు కదా. ఎప్పుడు చూసుకుంటాడు ఇంతకు? చెప్పండి, ఎప్పుడు చూసుకుంటాడు? ఏం చెప్పండి అమ్మా, ఎప్పుడు చూసుకుంటాడు? నువ్వు లోబడితే, చెప్పిన మాట వింటే, దాని ప్రకారం చేస్తే ఆయన చూసుకుంటాడు. నువ్వు చెయ్యవు, లోబడవు, వినవు, అలా ఉండవు, దేవుడు చూసుకుంటాడు. ఏం చూసుకోడు, ఆయన చూస్తూనే ఉంటాడు. నువ్వు జీవితం నాశనమైన చూస్తుంటాడు, ఇబ్బందులు ఉన్న చూస్తుంటాడు. ఆయన హస్తం కూర్చైపోతుంది, ఆయన చెవులు మందమైపోతాయి, ఆయన రక్షించడు, కాపాడడు, ఆయన చూస్తూనే ఉంటాడు. నువ్వు నశించిపోవడం ఎందుకు ప్రభువా మమ్మల్ని కాపాడవు అంటే, నువ్వు సరిగ్గా లేవు కదా, నువ్వు భయం అనేది నీ బ్రతుకులు లేదు కదా, నువ్వు నమ్మావు, నువ్వు విశ్వాసంతో ముందు అడుగు వేయట్లేదు కదా, చెప్పినట్లు చేయట్లేదు కదా. వాక్యం వినడం, నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎలాగంటే అలా భక్తి మనం చేస్తే ఉపయోగం లేదు. అలాంటి భక్తి ద్వారా అన్ని సందేహాలు మన బ్రతుకులోకి వస్తాయి, అన్ని అపోహలే మన బ్రతుకులోకి వస్తాయి. అన్నీ కూడా ఎందుకు ప్రభు ఇలా చేస్తే అలా అంట. ప్రతి దానికి ఒక రీజన్ ఉంది. దేవుడు మనల్ని చూసుకోవాలి, మన బ్రతుకును కనిపెట్టాలంటే దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతకాలి, చెప్పినట్టుగా మనం చేయాలి. అది బాగున్నప్పుడే కాదు, బాగా లేనప్పుడైనా చేయాలి. అది ఆయన ఏమడిగినది చేయాలి, అది ఆయన చెప్పినట్టుగా మనం చేయాలి.
అప్పుడే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, అబ్రహాము చనిపోయిన తర్వాత దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించను నాకు రాయబడింది. దేవుడు చూసుకున్నాడా లేదా? తరాన్ని దేవుడు చూసుకుంటూనే ఉన్నాడు. చూడండి, ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని చూసుకోవాలనుకుంటే నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే దేవునికి లోబడి ఆయన మాటను వింటున్నానా లేదా అని చూసుకోవాలి. సిగ్గుపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి భయపడితే ఇంక నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరమో లేనే లేదు. దేవునికి భయపడ్డారు కాబట్టి అగ్నిగుండానికి భయపడలేదు. దేవునికి భయపడ్డారు కాబట్టి పోతీఫరు భార్య ఏం చేస్తుందో భయపడలేదు. దేవునికి భయపడ్డాడు కాబట్టి సింహం బోనుకు భయపడలేదు. మన ఆది సంఘపు అపోస్తులు కానీ గమనిస్తే చిరఛేదనం కలిగింది, సలసల కాగి నూనెలో పడ్డారు, కొండ మీద నెట్టి చంపారు, ఎలాంటి వాటికి భయపడలేదు. మనుషులకు భయపడలేదు. మనుషులకు భయపడకుండా ఉండే తత్వం ఏంటంటే దేవునికి లోబడితే, దేవుని మీద విశ్వాసం ఉంటే. కాబట్టి ఈరోజు నీ విశ్వాసం ద్వారా, పెరుగుతున్న నీ విశ్వాసం ద్వారా లోకానికి ఏం కనిపించాలంటే ఇతను దేవునికి మాత్రమే భయపడతాడు, మనుషులకు భయపడ్డాడు, లేకుండా మనుషుల ఇష్టాలకు భయపడ్డాడు, సంప్రదాయాలకు భయపడ్డాడు, వాటి గురించి ఆలోచించాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే బ్రతుకుతాడు అనే ఒక నీతి నీ ద్వారా బయటికి రావాలి. చూడండి, మన ఆత్మీయ తండ్రి గురించి చాలామంది అనుకుంటారు ఆయన నిర్మోహమాటంగా మాట్లాడతాడు, దానికంటే రాడు, దీనికి రాడు. మనుషులు సంతోషపెట్టడానికి ఆయన ఏ రోజు బ్రతకలేదు. కాబట్టి చాలామంది శత్రువులు అయ్యారు, చాలామంది ఇష్టపడలేదు. ఏదైనా ఉంటే సరదాగానైనా లేకుంటే ఏంటి కరెక్ట్గానే చెప్తాడు, అలా బతికాడు అంతే. కానీ ఆయన చనిపోయిన తర్వాత చూడండి, ఆయన యథార్థతను బట్టి, ఆయన నీతిని బట్టి విస్తారమైన జనం ఆయన వెంబడించింది. ఒకవేళ ఈ లోకంలో మనం ఇప్పుడు నచ్చకపోవచ్చు, వాళ్ళ హృదయంలో ఎక్కడో చోట ఉంటుంది, కరెక్టే, కానీ ఒప్పుకోలేరు కదా. కానీ ఒకనొక రోజు వాళ్ళైతే మన వెంట వస్తుంటారు. కాబట్టి ఈరోజు మనం మనుషులను సంతోషపెట్టేవారిగా కాకుండా దేవుని సంతోషపెట్టే ఒక భక్తి మన ద్వారా రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి భక్తి మనమందరము చేయుదుము గాక. ఆమెన్. తలలు వంచండి. తలలు వంచిన మనం అంతకంతకు పెరుగుతున్న నీ భక్తి ద్వారా, అంతకంతకు పెరుగుతున్న విశ్వాసము ద్వారా, విశ్వాస అనుభవాల ద్వారా, ఇన్ని సంవత్సరాల నీ విశ్వాస అనుభవం ద్వారా నువ్వు దేవుని మాటను అని చెప్పినట్లుగా, చెప్పిన రీతిగా నువ్వు లోబడి బ్రతికి చేస్తున్నావా? అబ్రహాం అలా నెరవేర్చాడు. లేచిరా, విడిచిపెట్టు అన్నప్పుడు వదిలిపెట్టాడు. ఇస్మాయిల్ విషయంలో నువ్వు తొందరపడద్దు, బాధపడొద్దు అంటే వదిలిపెట్టాడు. ఒకే రోజు వాళ్ళు సున్నతి పొందారు. ఆయన చెప్పిన వెంటనే చేసే అనుభవం ఉంది. ఆ చెప్పిన వెంటనే ఆయన చెప్పినట్టుగా చేసే అనుభవం ఉంది. మరి నీ బ్రతుకులు ఎలాంటి అనుభవం ఉంది? పోస్ట్ పోన్ చేస్తున్నావా? కాలయాపన చేస్తున్నావా? ఇప్పుడు కాదులే ప్రభా, రేపులే ప్రభా, ఇప్పుడు కాదులే ప్రభా, ఇంకొంతకాలం కానీలే ప్రభా అని చెప్పుకుంటూ లేట్ చేస్తూ ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని మర్చిపోతున్నావా? కరెక్ట్ కాదు. నీ జీవితంలో ఆయనకు లోబడి బ్రతకడమే దేవునికి భయపడ్డాం. ఆయన చెప్పినట్టుగా జీవించడమే దేవునికి భయపడ్డాం. ఆయన చెప్పినట్టుగా ఆశించినట్టు చేయడమే దేవునికి లోబడ్డాం. అప్పుడే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని చూసుకుంటాడు. శ్రమ గుండా వెళ్ళకుండా, బాధ గుండా వెళ్ళకుండా, దుఃఖం గుండా వెళ్ళకుండా ఆయన నిన్ను చూసుకుంటాడు. కాబట్టి అలా లోబడి విశ్వాసంతో బ్రతికి మంచి విశ్వాసం నాకు దయచేయి ప్రభా. పెరుగుతున్న విశ్వాసం ద్వారా అంతకంత విశ్వాసమే నాకు కలగాలి నాయన. ఏ స్థితిలోనూ పడిపోకుండా, దూరం కాకుండా, నలిగిపోకుండా ఆ విశ్వాసం ద్వారా బలం పొందుకొని ముందుకు సాగాలి. మనుషుల వైపు చూడకుండా, రక్త సంబంధాల వైపు చూడకుండా, బంధుమిత్రుల వైపు చూడకుండా, నిన్ను సంతోషపెట్టగలిగినట్టు స్థితిలోకి, నీ మాట నెరవేర్చగలిగిన భక్తి చేయనట్లుగా, నీవు చెప్పినట్టుగా బ్రతకగలిగినటువంటి విశ్వాసపు స్థాయిని నాకు అనుగ్రహించండి ప్రభువా. ఈరోజు అలా ప్రార్థన చేస్తే ఎంత మంచిది. ప్రార్థన చేసుకుని, మహోన్నతుడా, సర్వాధికారి, అవునయ్యా, ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం కలిగి అయ్యా విశ్వాస విషయంలో బాలురుగా ఉండకుండా ఎదిగిన వారిగా, వయసుకు వచ్చిన వారు ప్రాయం కొలది శక్తి కలిగి ఉంటారని వాక్యం చెప్పినట్టుగా ఇన్ని ఏళ్ళ విశ్వాసంలో, ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలో ప్రభువా మీరు చెప్పింది చెప్పినట్టుగా చేయడానికి, మీరు ఆశించినది మీరు కోరుకున్నట్లుగా మేము చేయడానికి ఒక సమర్పణ కలిగి, ఒక నిబద్ధత కలిగి, ఒక బాధ్యత కలిగి మా విశ్వాసాన్ని కొనసాగించే స్థితిలోకి మమ్మల్ని తీసుకురమ్మని కోరుకుంటున్నాం. అవును ప్రభా,
దహన బలి అర్పించాలి అన్నప్పుడు కొడుకున్నాడు, మరి కట్టెలు ఆయనే పేర్చుకున్నాడు, నిప్పు ఆయన సిద్ధపరచుకున్నాడు, కత్తి ఆయన దగ్గరే ఉంచుకున్నాడు, కుమారుని వెంట పెట్టుకుని వెళ్ళాడు. చూడండి ప్రభా, మీరు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. అవును ప్రభా, మేము మా జీవితాల్లో లోతులాగా వంకలు చెప్పకుండా, సాకులు చెప్పకుండా, మా సొంత అభిప్రాయాన్ని వ్యక్తపరచకుండా, మా విశ్వాస జీవితంలో మీకు లోబడి, మీకు భయపడి బ్రతికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. అవును ప్రభా, శ్రమలు కలుగుతాయి, దాన్ని బట్టి సిగ్గుపడకూడదు, దాన్ని బట్టి కృంగిపోకూడదు, దాన్ని బట్టి భయపడకూడదు. దేమ లోకాన్ని స్నేహించి లోకంలోకి వెళ్ళినట్లుగా నేను కాదనుకుని కొంతకాలం ఉండి తిరిగి లోకంలో వెళ్ళినట్లుగా మేము ఉండకుండా నాయన, ఎలాంటి శ్రమలోనైనా సరే నీ శక్తి మాకు ఉంది. అలాంటి శ్రమలో ఉన్న వారిని బలపరచాలని పౌలు లాంటి కృత నిశ్చయిత మా బ్రతుకులు కలిగి ఉండి ప్రభా, మా విశ్వాసము ద్వారా అంతకంతకు విశ్వాసమే కలిగి, ఆ విశ్వాసం ద్వారా నీ నీతిని అయా, నీ క్రియలు మేము కనపరిచే ఉన్నతమైన స్థితిలోకి మమ్మల్ని తీసుకురమ్మని ప్రభా, క్రియలేని విశ్వాసం వ్యర్థము అని, అయా మా యొక్క భక్తి అంతా నీ చిత్తం ప్రకారంగా మేము బ్రతకాలి అని, వీటన్నిటిని బట్టి ఒకరోజు నీ ఎదుట మెప్పును అయా ప్రభు ఘనతను పొందుకోగలిగిన స్థితి మాకు వస్తుందని ఎరిగి, ఈ లోకంలో లోకాన్ని గురించి కాకుండా నీ సన్నిధిలో నిలిచి గణపరచబడే ఉన్నతమైన భాగ్యం కోసం ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళగలిగినటువంటి కృప మాకు అనుగ్రహించి బలపరచమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, అలాంటి ఒక సమర్పణ, అలాంటి ఒక విధేయత, అలాంటి ఒక సిద్ధపాటు, ఆ విధంగా ముందుకు వెళ్ళగలిగిన సహనము బిడ్డలందరికీ దయచేసి బలపరచమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఆ విధంగానే తలలు వంచుదాం. తలలు వంచిన మనం